నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలవలేదు. మూడవసారి వచ్చింది. మూడవసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా కష్టపడినటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేసాం, అందరూ కలిసే చేసాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేసాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను. ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా మూడోసారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మూడోసారి 2 సార్లు చాలా బాధలు అనుభవించి ఉన్నారు. ఇప్పుడైనా ఆనందంగా ఈసారి గెలిపించాలనేటువంటి కోరికతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను. ఒకవేళ లేదు నువ్వు దేనికి వెళ్ళొద్దన్నా ఆ పార్టీ నన్ను కొనసాగుతాను. నేనేమి ఆయన చెప్పినటువంటి ఆదేశాలని పాటిస్తూ ఈ పార్టీలో ఉంటాను, సేవ చేస్తాను. వెళ్ళమంటే దేనికి వెళ్ళమంటే దానికి వెళ్తాను, దేనికి వెళ్ళదు నువ్వు సేవ చేయమంటే కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవ్వరూ కూడా దీని గురించి వేరే ఆలోచన లేదు. పోరాటాలన్నీ చాలా కాలం చేసేసాం, చాలా కాలం పోరాటం చేశాను నా జీవితంలో. ఇంకా పోరాటం చేసే ఓపిక నాకు లేదు, ఆ పోరాటం చేసే ఉద్దేశం కూడా నాకు లేదు.